ఇదైతే నెక్స్ట్ డే పెయింటింగ్ అనమాట. మా బెటాలియన్ మొత్తం దిగిపోయింది. ఒక్కొక్క చెయ్యేసి పెయింటింగ్ అయితే కంప్లీట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఈ కలర్ ఏంటో నెక్స్ట్ డే వచ్చి చూస్తే లైట్ అనిపించింది. అందుకే మా వాళ్ళు డబల్ కోట్ అయితే వేస్తున్నారనమాట. ఎట్లాగో ప్లెయిన్గా ఉంది, ఎట్లాగో డెకోర్ చేయాలి. నేనైతే ఒక రెఫరెన్స్ పిక్చర్ చూసి ఒక ట్రీ అనుకొని చెప్పి ఇక్కడైతే చాక్ పీస్తో ట్రీ అయితే డ్రా చేస్తున్నాను అనమాట. ఇంకా సుబ్బేమో కింద నుంచి కలర్స్ వేసుకొస్తుంది అనమాట. పైన సైడ్ నేను డ్రా చేస్తుంటే బ్లాక్ వైట్ యూజ్ చేసినాము. అసలు ఏ కలర్స్ యూజ్ చేయలేదు ఇందులో. ఎంత బాగా కనిపిస్తుందంటే అంత బాగా కనిపిస్తుంది. ఫస్ట్ వేసేటప్పుడు అయితే భయమైందనమాట. ఏదైనా మిస్టేక్ అయితే ఇంకా మా వదిన ఏమంటుందో అని చెప్పేసి ఒక భయం అయితే ఉండే. వదినకు కూడా భయం ఉండే, ఎందుకంటే మేము ప్రొఫెషనల్ కాదు, అయినా సరే మాకు ఒకసారి చాయిస్ ఇచ్చింది కాబట్టి మేము ఎట్లాగైనా మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలనుకున్నాము. సో ఈ ట్రీ ద్వారా అయితే ప్రూవ్ చేసుకున్నాం అనమాట. ఈ ట్రీ వేసిన తర్వాత మా వదినకు నచ్చి అందరికీ వీడియో కాల్ చేసి చూపించింది అనమాట. వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ రిలేటివ్స్కి అందరికీ. వాళ్ళందరూ ఏమన్నారంటే ఆ ట్రీ నార్మల్గా ఇప్పుడు బయట దొరుకుతున్నాయి కదా స్టిక్కర్స్ లాంటిది, అలాంటిదా అని అడిగినారనమాట వాళ్ళందరూ. కానీ మా వదిన అయితే ఏం లేదు. అశ్విని, సుబ్బు అయితే కలిసి ఈ పెయింటింగ్ని అయితే కంప్లీట్ చేసిరు. అట్లాగే ఈ ట్రీని వేసిరు, ఈ బ్యూటీ సెలూన్ అని రాసిరు అని చెప్పేసి అందరికీ చెప్పుకుంటుంది అనమాట. కాకపోతే ఎవరు నమ్మట్లేదు అని చెప్పేసి వీడియో కూడా తీసి పెడుతుంది అనమాట. మా వదిన అయితే చాలా హ్యాపీ ఈ ట్రీ చూసిన తర్వాత, ఈ కలర్స్ అంతా చూసిన తర్వాత.